విజయం అయిపోయిందండి ఇవాళ. మంచి ఇచ్చారు సత్యనారాయణ రాజమండ్రి. అతను నాకు మంచి సబ్స్క్రైబర్ కదా, మంచి ఫ్రెండ్ కూడా అండి అయ్యాడు. తను మాటలతో ఆడుతుంటే నాకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఫస్ట్ హోమ్ థియేటర్ పర్పస్గా ఫ్రెండ్ లాగా చేస్తారండి. నేను కూడా అలాగే ఉంటాను. కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి సార్, ఏమనుకోద్దండి. నేను మిస్టర్ హోమ్ థియేటర్. చాలా చాలా సత్యనారాయణ థ్యాంక్ యూ అండి. ఇవ్వండి ఆన్క్యో 696 రిసీవర్ కదా, కూల్ ప్యాడ్ మొత్తం అన్ని ప్యాకింగ్ చేస్తున్నానండి. ఒంగోలు రాత్రి జర్నీ స్టార్ట్ మొత్తం అయిపోయింది. 575 కిలోమీటర్లు వచ్చింది సార్ కస్టమర్ ఇంటికి. ఒక పక్క రెండు పక్కల కలిపి 1100 చిల్లర 1100 వచ్చింది. సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. మార్నింగ్ 10 బయలుదేరితే సాయంత్రం 7 కల్లా రీచ్ అయిపోయింది వైజాగ్. మొన్న బయలుదేరినప్పుడు అయితే 12 గంటల మధ్యాహ్నం బయలుదేరాం, నైట్ 7 గంటలకు రీచ్ అయిపోయాం. బాగా అయిందండి. చాలా చాలా థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మీ పెట్టిన వీడియో చాలా మందికి ఏవి రిసీవర్ మీద అవగాహన కలుస్తుందండి. అతను 2-3 చేతిలో మోసపోయాడండి. ఫ్రాంక్గా చెప్పాలంటే అసెంబ్లీ ల్యాంపులు చేయించి మోసపోయాడు. ఒకసారి అతను అవుట్పుట్ విన్న తర్వాత అప్పుడు అర్థమైంది అతనికి. ఓకే సార్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మిస్టర్ హోమ్ థియేటర్. ఇంకా ముందున్న వీడియో చూడండి, అతని రివ్యూ అన్నీ ఉంటాయి. జై హింద్. హాయ్ అండి, నా పేరు సత్యనారాయణ, మాది రాజమండ్రి. నేను ఇప్పటి వరకు హ్యాండ్మేడ్ యాంప్లిఫైర్ ఒకటి వాడేవాడిని. అయితే దాంట్లోంచి వచ్చే అవుట్పుట్ అంత సాటిస్ఫై లేక మన ఈశ్వర్ గారిని కన్సల్ట్ చేశాను. ఆయన అప్పుడు నాకు తక్కువ బడ్జెట్లో ఒక ఏవిఆర్ ఇచ్చారు. ఇదే ఆ ఏవిఆర్, డెనాన్ 550 BT 5.2 ఛానల్ ఏవిఆర్ అండి. ఇది మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది, చాలా బాగుందండి. ఇది సెకండ్స్ తీసుకున్నాను. దీంతో పాటుగా కొన్ని స్పీకర్స్ కూడా తీసుకున్నాను. ఈ సెంటర్ ఛానల్ మాత్రం ఇది మాది పాతది, యాంప్లిఫైర్తో పాటు వాడేవాడిని. ఇది కాకుండా ఈ ఫ్రంట్ లెఫ్ట్ స్పీకర్ ఒకటి, ఫ్రంట్ రైట్ ఒకటి, సరౌండ్ లెఫ్ట్ ఒకటి, సరౌండ్ రైట్ ఒకటి, టోటల్గా 4 స్పీకర్స్. వాటితో పాటు ఒక యాక్టివ్ సబ్వూఫర్ ఒకటి, ఇవి తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంతకుముందు నేను యాంప్లిఫైర్తో వాడేటప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సోనీ ఎక్స్ప్లాయిడ్ ప్యాసివ్ సబ్వూఫర్ ఉంది. అది వేస్ట్ చేయకుండా ఈశ్వర్ గారు పంపించమంటే నేను పంపించాను. దాన్ని కూడా యాక్టివ్గా కన్వర్ట్ చేసి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు సోనీ 12 ఇంచ్ యాక్టివ్ సబ్వూఫర్ అయ్యింది ఇప్పుడు ఇది. అయితే ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా వచ్చిందండి అవుట్పుట్. అంటే నేను పెట్టిన బడ్జెట్కి, యాక్చువల్గా నేను పెట్టిన బడ్జెట్లో ఎంత అవుట్పుట్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకు మించి అనే విధంగా వచ్చిందండి. చాలా 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 బాగుంది. అయితే జనరల్గా హ్యాండ్మేడ్ యాంప్లిఫైర్స్ చేద్దాం అనుకుంటే మాత్రం అది ఆగండి. అంటే హ్యాండ్మేడ్ యాంప్లిఫైర్స్లో వచ్చే అవుట్పుట్కి, ఏవిఆర్ నుంచి వచ్చే అవుట్పుట్కి చాలా 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 తేడా ఉంది. నేను గతంలో కూడా 2-3 హ్యాండ్మేడ్ యాంప్లిఫైర్స్ యూజ్ చేశాను. అయితే అవి నాకు నేను ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా రాలేదు. డబ్బులు అయితే డబ్బులు అయినాయి, ఈ బడ్జెట్లోనే అయింది. అప్పుడు కూడా ఒక కొత్త హ్యాండ్మేడ్ యాంప్లిఫైర్ చేసే డబ్బులకి ఒక యూజ్డ్ ఏవిఆర్ వస్తుందండి మన ఈశ్వర్ గారి దగ్గర. అయితే రెండింటి నుంచి వచ్చే క్వాలిటీ మాత్రం అసలు కంపారిజన్ కూడా పనికిరాదనమాట. రెండింటికి అంత డిఫరెన్స్ ఉంటుంది. నిజంగా ఏవిఆర్ నుంచి వచ్చే అవుట్పుట్ చాలా బాగుంది.
ఇక సరౌండ్ ఎఫెక్ట్ వస్తే మాత్రం చాలా క్లియర్గా అనమాట, క్రిస్టల్ క్లియర్ అంటారు చూసారా, అదే విధంగా పిన్ టు పిన్ సౌండ్ చాలా బాగా వస్తుంది సరౌండ్ ఎఫెక్ట్. ఇది నేను చెప్పదలుచుకున్నది. టోటల్గా ఈశ్వర్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా పాత స్పీకర్స్ కూడా పనిచేసే విధంగా చేసి నాకు కొంచెం డబ్బులు తగ్గించి మీరు తీసుకున్న డబ్బులకి రెండింతలు న్యాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఇదేనండి నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ 2 సరౌండ్స్ కూడా రాజమండ్రి పంపిస్తున్నాను. సరౌండ్స్ 6.5 ఇంచ్ డ్రైవ్స్ అండి ఇవి, ఓఫర్ అండ్ స్పీకర్. అండ్ దీనికి 4 ఇంచెస్ స్లీప్ డ్యూన్ ట్విటర్ వేసానండి. ఎక్సలెంట్గా ఉంటుంది. మన సరౌండ్స్ ఒకసారి విన్న వాళ్ళకి అర్థమవుతుందండి మనది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మన డిజైన్ కానీ ఎక్కడ కూడా నేను కంపెనీకి తీసుకోవాలండి. మనం చేసిన వెంటనే ఇవి కంపెనీ అంటారు కానండి, మనం ఇంత ఇంటేల్ చేయించుకొని కొన్ని మంది చేస్తున్నారండి. దరిద్రంగా ఉంటున్నాయి చూశాను. ఎగ్జాంపుల్గా మన తిరుపతిలో మీరు చూశారు కదండి, అతను ఒక దగ్గర చేయించితే దరిద్రంగా ఉన్నాయి. అవి చూసి నాకే అసహ్యం వేసింది చూడడానికి. ఫ్రంట్ ఈ క్యాబినెట్ ప్యానల్ కానీ ఏది కానీ దరిద్రంగా ఉన్నాయి. మనం ఇంక చూడవసరం లేదు సార్. ఈరోజు వీడియో కూడా ఆన్క్యూ రిసీవర్ కూడా వీడియో పెడతాను చూడండి మొత్తం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది మనకి మహా రిసీవర్ అండి. అవాంటేజ్ 2080 9.2 రిసీవర్. చాలా హై ఎండ్ మోడల్ రిసీవర్ అండి ఇది. ఎవరైనా పర్చేజ్ చేయాలి అనుకుంటే బేగా కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే ఉండదు ఇది. 9.2 రిసీవర్లో యమహా అవాంటేజ్ వాటేజ్ ఎక్కువ ఉన్న రిసీవర్లు అండి. మొత్తం అంతా ఏవి ఉన్నాయి మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది బాక్స్ పీస్ అండి. యమహా 2080 అవాంటేజ్ 2080 అవాంటేజ్ వార్ఫ్డైల్ బైపోలర్ స్పీకర్స్ రెండు పేరు ఉన్నాయండి. ఇవి రెండు స్పీకర్స్. ఇవి ఒకసారి ఇది ఫ్రంట్ లుక్ చూస్తారు. రిసీవర్ చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత రిసీవర్ ఇలా ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉందండి, కొత్త రిసీవర్ లాగా ఉన్నది. ఇంకా మీరు చూడవసరం లేదు. మంచి సరౌండ్ ఎఫెక్ట్ ఉండాలి, మంచి రిసీవర్ కావాలంటే కన్ఫర్మ్గా డెఫినెట్గా మీరు చేసుకోండి. ఏవి రిసీవర్ అయితే ఇంక చూడవసరం లేదు. నెక్స్ట్ వార్ఫ్డైల్ 10 ఇంచ్ సబ్బూఫర్ అండి. ఇది యాక్టివ్ సబ్బూఫర్. చిన్న స్క్రాచ్ లేని ఫ్రంట్ పియానో ఫినిషింగ్తోనే 10 ఇంచ్ అది ముందు గ్రిల్ అండి. అది చాలా చాలా బాగుంది. ఈ సబ్బూఫర్ కూడా బేగా పర్చేజ్ చేయాలంటే మొత్తం టోటల్ ప్యాకేజ్ అండి. ఇది ప్యాకేజ్ మీకు ఇవ్వండి. వార్ఫ్డైల్ సబ్బూఫర్ ఇది బ్యాక్ సైడ్ వ్యూలో ఉంటుంది. ఇది మొత్తం అంతా మోడల్తో మొత్తం అక్కడ ఉన్నాయో చూసుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. నన్ను అడిగితే ఈ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి బిల్డ్ చేసుకున్న థియేటర్ అంటే చూసుకోండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సబ్బూఫర్ ఫోటో ఇలా ఉంటుందండి. 10 ఇంచ్ వార్ఫ్డైల్ అంటే మీకు తెలిసిందే కదండి, సౌండ్కు చాలా బాగుంటుంది. టవర్స్ సెంటర్ ఛానల్ కూడా ఒకటి వస్తుందండి. హై ఎండ్ సెంటర్ ఛానల్ అండి. సెంటర్ ఛానల్ చాలా కాస్ట్. మొత్తం ప్యాకేజ్ అంతా ఇప్పుడు మన దగ్గర వస్తుంది. మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే పే చేయండి. సెంటర్ ఛానల్ ఒకటి చూడండి, చాలా బాగుంది. పెద్ద సెంటర్ ఛానల్, మంచి సరౌండ్ ఎఫెక్ట్, మంచి వాయిస్తో ఉంటుంది. టవర్స్లో ఉండండి. టవర్స్ దాని మాత్రం బాక్స్ ఉంది. ఇవ్వండి 2 టవర్లు ఇవి. ఫ్రంట్ సైడ్ వస్తాయి 2 గ్రిల్లు 6 మనకి చాలా బాగున్నాయండి. మొత్తం ప్యాకేజ్ ఎవరికైనా కావాలంటే బేగా పర్చేజ్ చేయడం ప్లాన్ చేయండి. అట్మా స్పీకర్స్ ఏమున్నాయంటే సార్, ఎలక్ సిరీస్లోనే అట్మా స్పీకర్స్ ఇవ్వండి. మీకు ఎవరైనా బేగా కాంటాక్ట్ అవ్వండి. నాకు ఇది వీడియో పెట్టేస్తాను ఇప్పుడు 9 గంటలకి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను వీడియో. బేగా చూడండి. అవాంటేజ్లోనే 2080 మోడల్తో సైతం మీకు బాక్స్ పెడుతున్నాను చూడండి. అవాంటేజ్ 2080 9.2 డాల్బీ అట్మాస్ రిసీవర్, 11 ఛానల్ ప్రాసెసింగ్ కూడా చేస్తుంది. ఇది 3 అవుట్స్ 9 ఛానల్ ఉంటాయండి. ఇంకో రిసీవర్ కూడా అందరికి వస్తుంది. ఆన్కేవ్ 7.2 8318 మోడల్. ఇది అట్మాస్ రిసీవర్. ఇది కూడా మీకు ఇది ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే హై ఎండ్ మోడల్ సిరీస్ అండి. ఇది డాల్బీ ప్రో లాజిక్ అట్మాస్ సపోర్టెడ్ అనుకుంటాను. ఈ రిసీవర్ తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి. ఇది చాలా హెవీ రిసీవర్స్ అండి. ఇవన్నీ 2 కూడా హెవీ రిసీవర్లు. పర్చేజ్ చేయడానికి బేగా ప్లాన్ చేసుకోండి. ఇదైతే మన దగ్గర ఎన్ని రోజులు ఉండదు. వీడియో పెట్టిన నాకు తెలిసి ఫొటోస్ పెట్టినప్పటికీ అయిపోతాయి. ఇవి వచ్చి నా దగ్గర వీడియో పెట్టానంటే అసలు ఉండవు. వీడియో పెట్టానంటే అప్పుడు ఉండవండి. బేగా పర్చేజ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఈ రిసీవర్ మీకు 838 మోడల్. ఇది కూడా ప్రీ అవుట్స్ ఉన్నాయి. 7.2 9 ఛానల్ ప్రాసెసింగ్ చేస్తుంది ఈ రిసీవర్. 7 అంటే ఇంకో 9 ఛానల్ మీరు వాడదాం అనుకుంటే దానికి పవర్ యాంప్ వేసుకోవాలన్నమాట. పవర్ యాంప్ వేసుకుంటే సరిపోద్ది.
ఫ్రంట్ వచ్చేసరికి లుక్ ఇలా ఉంటుంది మనకి. ఈ ఫ్రంట్ ప్యానల్ కూడా కింద వస్తుంది. ఇదిగోండి మోడల్ వచ్చేసరికి 838 ఆన్క్యూ టీఎక్స్ ఎన్ఆర్ సిరీస్ 838 మోడల్. ఇంకోటి కూడా వస్తుందండి, ఇది అమలాపూర్ ఆడబుల్ కూడా పంపించారండి. ఇది 550 బీట్ ఇది ఒకటి వస్తుందండి బాక్స్ పీస్. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ షూర్ థియేటర్ బాగున్నారండి. టుడే వీడియోలోకి వస్తుంది క్రౌన్ యాంప్ అండి, ఎక్స్ఎల్ఎస్ ట్రైకోర్ 2 సిరీస్ ఈ హార్డ్ క్రౌన్ పవర్ యాంప్ అండి. ఇది అంటే 2 ఛానల్ పవర్ యాంప్, సబ్ ఊఫర్ యాంప్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇది లెఫ్ట్ టు రైట్ టవర్లకి పవర్ యాంప్. ఒకవేళ 9 ఛానల్ రిసీవర్ ఉండి మనం 11 ఛానల్ కూడా వాడుకుందాం అంటే ప్రాసెసింగ్ ఇది 2 ఛానల్కి కలుపుకోవచ్చు అండి. మోడల్ వచ్చేసరికి డ్రైవ్ కోర్ ఎక్స్ఎల్ఎస్ 1502 అండి మోడల్. ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలంటే బేగా చేయండి. ఇది కొత్తది మనం కొనుక్కుంటే 33 అరౌండ్ అలా ఉందండి. 31, 32, 33 అలా ఉంది. చాలా నీట్ కండిషన్ ఉంది, వారంటీ పీరియడ్లో ఉందండి క్రౌన్ యాంప్. ఇది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలాగుందో చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ మనకు వచ్చేసరికి ఇలా ఉన్నదండి. ఇది ఏవీ రిసీవర్, ఎక్స్ఎల్ఆర్ పోర్ట్స్ ఉంటాయి, ఇన్పుట్స్ అన్నీ ఉన్నాయండి. 1 or 2 ఇన్పుట్స్ అండి. ఇవి అవుట్పుట్, మన స్పీకర్స్ అవుట్పుట్ ఇవ్వాలి. డూయిల్ ఉంటాయి, బ్రిడ్జ్ మోడ్లు ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయండి. కొత్తదండి ఇది యాంప్. ఇది అతను 3 months కూడా అవ్వలేదు బాడీ. చాలా బాగున్నాయి. ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే బేగా ఫోన్ చేయండి. కొత్తది కొనలేమనుకో సెకండ్స్ ఉన్నది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ఎప్పటికీ తెలిసిందే కదా మోడల్ వచ్చేసరికి. ఒకసారి దీని స్పెసిఫికేషన్ కూడా బాక్స్ మీద ఉంటుంది. ఇది ఎన్ని ఓమ్స్లో పెడితే ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది కూడా చూపిస్తుంది, చూద్దాం సార్. ఇది 8 ohmsలోనే 1502 8 ohmsలోనే 300 watts వస్తాయండి. 4 ohmsలోనే 525 అండ్ మనకి 2 ohmsలోనే 775. బ్రిడ్జ్ మూడ్లోనే అంటే ఈ రెండిట్లకి మనం బ్రిడ్జ్ మూడ్ ప్లస్ ఈ రెండిట్లకి ఇచ్చుకోవాలి. రెడ్కే బ్రిడ్జ్ మోడ్లో ఇచ్చుకుంటే 1050 వస్తుందండి. అదే బ్రిడ్జ్ మోడ్లోని మళ్ళీ 4 ohms పెట్టుకుంటే 1500 watt వరకు సపోర్ట్ చేస్తుంది అంటది. ఓకే, క్లాస్ డి యాంప్లిఫైర్ అండి. ఇది పవర్ డైవ్ కోర్ టెక్నాలజీ. ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బేగా కాంటాక్ట్ అవ్వండి. ఇది అయితే మన దగ్గర ఉండదు, బాక్స్తోనే ఉంది మన దగ్గర. వారంటీ పీరియడ్ కూడా ఉన్నది. ఓకే, ఈ వీడియో కూడా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. డిజిటల్ అండి ఇది. మాన్యువల్ అయితే మీకు 24, 26 ఉంటుంది కాబట్టి డిజిటల్ కాబట్టి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సెలవు తీసుకుంటూ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.